Second, empirical versus scientific forecasting. Third, historical, deductive and joint opinion methods. Technique of forecasting can be classified as below. First, past performance technique. Second, excuse me. Yes. దివ్య నాన్నగారికి కొంచెం సీరియస్ గా ఉంది, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. మీ పర్మిషన్ తో నేను దివ్యని తీసుకెళ్తా ప్లీజ్. దివ్య, థ్యాంక్ యూ. మా నాన్నగారికి ఏమైంది? నిన్నే మా నాన్నగారికి ఏమైంది? యాక్సిడెంట్. ఎప్పుడు? ఈ రోజు పొద్దున్నే ఆటో వాడు కొట్టేశాడు. ఎక్కడ? దుర్గామహల్. దుర్గామహలా? దుర్గామహల్, మన దుర్గామహల్ లేదు, అక్కడే గట్టిగా దెబ్బలు తగిలాయి. అది నీకెలా తెలుసు? ఆయన నేనే హాస్పిటల్ అడ్మిట్ చేశాను. ఏ హాస్పిటల్? జీహెచ్. మనవరా వేరేవరా? మనవరే. ఎందుకని? కాదు, మా నాన్నగారు రాజమండ్రి వెళ్ళి 3 రోజులైంది. ఆయన రేపు తిరిగి వస్తారు, అందుకని అడిగాను. రాజమండ్రి వెళ్ళారా? మరైతే మీ తాతగారేమో? మా తాత నేను పుట్టకముందే చనిపోయారు. ఇలా చూడు, ఆ రోజు నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను పోలీసులకు అప్పగించాను. అందుకని నా చైన్ తాకట్టు పెట్టి జామీన్ మీద నిన్ను బయటకు తీసుకొచ్చాను. దాంతో మన అకౌంట్ సెటిల్ అయిపోయింది, అర్థమైందా? అదే సాకుతో ఇవాళ మా నాన్నకి యాక్సిడెంట్ అని నన్ను క్లాస్ లంచ్ తీసుకొచ్చావు. రేపు రోడ్లో కనబడితే నువ్వు చాలా అందంగా ఉన్నావంటావు. తర్వాత రోజు మా ఇంటికే వచ్చి నువ్వు నాకు బాగా నచ్చావంటావు. ఐ డోంట్ లైక్ దిస్. ఓకే? ఇదేగా నువ్వు తాకట్టు పెట్టించి ఇదిచ్చి పెడదామని వచ్చాను. కానీ నువ్వు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. ఏమని? నువ్వు చాలా అందంగా ఉన్నావని, అందుకే నువ్వు నాకు బాగా నచ్చావని. ఐ లైక్ యూ. బాయ్ బాయ్. నన్నేగా వెతికేది? కథలు చెప్పుకో, నిజం చెప్పు. నన్నేగా వెతికేది? లేదు. ప్రమాణించి చేయను. అయితే నన్నే వెతుకుతున్నావు? లేదు. సరే, నీ అంతటా నువ్వు నిజం అంగీకరించే వరకు నేను ఈ చోటు వదిలిపెట్టి వెళ్ళను. కానీ బస్సు ఇక్కడ ఆగదు, వెళ్తుంది. వెళ్ళదే, నా బండి నంది విగ్రహంలో ముందు నుంచిందిగా. సిగ్నల్ మారింది, వెళ్ళి బండి తీ. నువ్వు నన్నే వెతుకుతున్నానని చెప్పే వరకు నేను బండి తీయను. అయ్యో, ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. అవును, ప్లీజ్ కొంచెం బండి తీ. అప్పుడు ఒప్పేసుకో. సరే, ఒప్పుకుంటాను. నిన్నే వెతుకుతున్నాను. చాలా. ఒక నిమిషం అక్క, ఇలా రండి. చెల్లి నువ్వు రామ్మా, తినమ్మా మీరు వినండి. ఇప్పుడు అన్నావే అది మళ్ళీ అను. చెప్పు. అప్పుడు నేను చస్తే బండి తీయను. అయ్యో, సరే, నిన్నే వెతుకుతున్నాను. ఇలా చూడండి, మీరే సాక్ష్యం. రేపు మాట మార్చేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు బస్ స్టాండ్ లో కలుస్తున్నాం. ఓకే? నౌ. ఎస్. నౌ. ఎస్. నౌ. 4 o'clock కాదు, 4 గంటలు. రైట్. ప్రాణం చెప్పావు, నా కోసం గంట నుంచి వెయిట్ చేస్తున్నావు. దయచేసి రోజు నిన్ను ఎవరికైనా పెట్టద్దని చెప్పి అర్థం వచ్చాను. సెరగలు తింటావా? నీకు భయం, నన్ను చూస్తే భయం. నా గ్రేస్, చామ్, కరేజ్ ఇవన్నీ చూసి నా వల్ల పడిపోతానని భయం. అవునా? కాదంటే ప్రూవ్ చేసుకో. నాతో కలిసి కాఫీ తాగు.
ఎకనామెట్రిక్స్. అంటే దెబ్బలాట్లకి తలలాట్లకి ఎకనామెట్రిక్స్ చాలా భారం. నేను తన్నులాట్లు దెబ్బలాట్లు వదిలేశానే. ఇప్పుడు ఓన్లీ దొంగతనం. అది మీ ఇంటి దొంగతనం, మా ఇంటి దొంగతనం కాదు, చాలా పెద్ద దొంగతనం. ఏం దొంగతనం చేసావని అడగాలి. ఏం చేశావు? నీ హృదయాన్ని. మౌనం అర్ధాంగీకారం అన్నారు. థ్యాంక్స్. కాఫీకి. ఏమైంది? మా నాన్న. ఎక్కడ? కౌంటర్ పక్కన. ఆ బ్రౌన్ కలర్ షర్టు, పెండెకట్లు, ఆ బట్టతలా? అవును. ఆయన పేరేంటి? చంద్రమౌళి. మిస్టర్ చంద్రమౌళి, మిస్టర్ చంద్రమౌళి, చంద్రమౌళి. ఏం చేస్తున్నావు? అయ్యో. రండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బాబు మీరు? ఏమిటి సార్, మిమ్మల్ని చూసి ఎన్ని రోజులైంది. రండి, వచ్చి మాతో కప్పు కాఫీ తాగండి. లేదు బాబు, నేను ఇప్పుడే కాఫీ తాగాను. ఒక కప్పులో సగమైన తాగి వెళ్ళండి సార్. పర్వాలేదు బాబు. ఉండవమ్మా, సార్తో మాట్లాడతాను కదా, మీరు రండి సార్. మీరు తాగండి, నేను వెళ్ళవలసిన పని ఉంది. సార్, నెక్స్ట్ టైం మీరు మాతో కాఫీ తాగాలి. ఓ థ్యాంక్ యూ. హాయ్. ఏం పుస్తకం? ఇక్కడ వస్తున్నావు? రీసెర్చ్. అటెండర్ చూశాడంటే నువ్వు మెడపెట్టి బయటకు గడతాను. గంటడు ముచ్చటగా 3 10 రూపాయల కాగితాలు వాడి చేతులు పెట్టగానే మళ్ళీ ఎక్కించాడు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం కావాలా? నీతో కొంచెం రహస్యంగా మాట్లాడాలి. ఏమంటావు? అది చెప్పడానికి నీకు వేరే చోట దొరకాలా? నీకు ఉంటే చెప్పు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరు చూడరు, అందరినీ పుస్తకాలు చదువుకోమన్నా. సరే, త్వరగా చెప్పు. ఐ థింక్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వేమంటావు? నువ్వు పంచి అందరినీ పిలిచి మైక్ పెట్టి అందరిని గమనించి అప్పుడు నేను సమాధానం చెప్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు. ఇదే నీ నిర్ణయం? అవును అవును అవును. Hello, mic testing, 1 2 3. Hello, mic testing, 3 2 1. Can you hear me? Can everyone hear me? అందరికీ నా మాట వినపడుతుందా? నేను నీ దగ్గరే చెప్దామనుకున్నాను, కానీ నువ్వు మైక్ పెట్టి అందరి ముందు చెప్పమన్నావు. నీ కోరిక నేను కాదనలేకపోయాను, అందుకే మైక్లోనే చెప్తున్నాను. నేను చెప్పేది ఇప్పుడైనా నువ్వు నమ్ముతావనుకుంటా. నీ ఇష్ట ప్రకారం అందరినీ పిలవడం వీలుపడలేదు, అందుకని అట్లీస్ట్ ఈ కాలేజీకైనా తెలియాలని ప్రిన్సిపాల్ రూమ్లో ఉన్న ఈ మైక్ ద్వారా కాలేజ్ అందరికీ చెప్తున్నాను. రెడీ? Love you. రాత్రి 10 గంటలకు ఊరంతా 144 పెట్టారట. చుట్టూ పోలీసు కాపలా పెట్టారట. తప్పకుండా గొడవలు జరుగుతాయిరా. పార్టీ చూపెట్టు ఉంది, అయినా మనం జాగ్రత్తగా. సరే, ఎక్కడ మీట్ అవుతాం? 5 నుంచి. ఎన్ని గంటలకి? 9 గంటలకి. సరే, 9 గంటలకు నేను అక్కడ ఉంటాను. ఓకే 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 రైట్, వస్తాం. కరెక్ట్గా ఉండాలి.
ఇదిగో షార్ప్ నేను మర్చిపోదు. నేను ఒకటి అడుగుతాను, చేస్తావా? నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. ఈ రాత్రి వాళ్ళతోటి వెళ్ళకూడదంటావు, అంతే కదా? ఇలా చూడు, ఇంతకాలం నాకున్న నమ్మకం, లక్ష్యం ఇవన్నీ నీకోసం వదిలిపెట్టుకోవడానికి వీలేదు. తమిళనాడులో జైలు ఇదే జీవిత లక్ష్యం అనుకునే కంటే మార్చుకోవడంలో తప్పలేదు. నాకు నువ్వు కావాలి, అందుకని నువ్వు చెప్పేవాటి కట్టుబడ్డ నా వల్ల కాదు. కట్టుబడి చెప్పడం లేదు, కన్సిడర్ చేయమంటున్నా. కన్సిడర్ చేశాను, అది మార్చుకోవడానికి వీలేదు. ఓకే, నా అభిప్రాయానికి ఇచ్చే విలువ అదే అయితే నిన్ను ప్రేమించడంలో అర్థమే లేదు. అది వేరు, ఇది వేరు. ఎలా వేరువేరుగా ఉంటాయి? తెల్లవారితే నిన్ను జైల్లో చూడాలా, హాస్పిటల్లో చూడాలని అనుమానంతో నేను చచ్చేదాకా బ్రతకలేను. నువ్వేం చెప్పినా సరే ఈ రోజు రాత్రి వాళ్ళతో పాటు వెళ్ళి తీరాలి. అప్పుడు నన్ను వదిలిపెట్టు. నీకు నేను కావాలనుకుంటే నీ తమ్ముని కొట్లాట్లో వదిలిపెట్టు. కేవలం అదే కావాలనుకుంటే నన్ను వదిలే. అదేం కాదు, ఏదో చిన్నపిల్ల మనసు బాధ పెట్టకూడదని. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ చెప్తే సరిపోతుందా? మరి నీకోసం నేను ఎంత పెద్ద త్యాగం చేశాను. అందుకని ఇప్పుడే పెళ్లి చేసుకోవడానికి వీలవుతుందా? ఇప్పుడు అన్నావే, అది న్యాయం అనమాట. వేళకోళంగా ఉందా? లేది, మా నాన్నగారికి తెలిస్తే అంతే. సరే, తెలియక్కర్లేదు. నువ్వు అన్ని జోక్గానే తీసుకుంటావు. నిజంగా జోక్ చేయలేదు. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. బ్రతికినంతకాలం నీ తోడు కావాలనుకుంటున్నాను. మరి అమ్మానన్నా? నాకు నువ్వు నచ్చావు, నీకు నేను నచ్చాను. ఇంతకంటే అర్హతలు ఇంకేం కావాలి? అయినా కూడా అమ్మా నాన్నని అడగాలిగా మనం. ఇప్పుడు మీ అమ్మని నాన్నని అడగాలి, అంతే కదా? మిస్టర్ చంద్రమౌళి, ఏయ్, మను! చంద్రమౌళి, మను, అరవకు. అయితే రేపు ఉదయం రిజిస్టర్ ఆఫీస్ లో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటున్నావు. రేపా? ఎస్. కుదరదు. అయితే ఆయన అడిగేస్తాను. మిస్టర్ చంద్రమౌళి, ఏయ్, మను, ప్లీజ్, చంద్రమౌళి. అరవకు. లేచిపోతా మనం. అయితే ఒప్పుకో. రేపు ఉదయం 10 గంటలకి రిజిస్టర్ ఆఫీస్. ఓకే? ఏంటి? ఓకే ఓకే. ఏయ్, మను! మను, ఏమంటున్నా? రేపు ఉదయం 10 గంటలకి నువ్వు రాలేదంటే నేనంటే నీకు ఇష్టం లేదు రాస్తావు. ఓకే? నువ్వు రాకపోతే? నాకు ఇష్టం లేదు రాస్తావు. బట్ టుమారో మార్నింగ్ ఐ విల్ బి దేర్. ఓకే? బాయ్ డార్లింగ్, బాయ్. నేను కలిపిన కాఫీ మీరు తాగాలని లేదు. అయినా ఒకసారి తాగి చూసి నచ్చలేదని చెప్పుండొచ్చు కదా. నేనెంత కష్టపడ్డానో తెలుసా? 5:30 కల్లా అలారం పెట్టుకొని లేచి పాలు కాచి డికాషన్ కలిపి నిద్రలో లేవడం వల్ల చెయ్యి కూడా కాల్చుకున్నాను. మీరేమిటి అంటే మర్యాదకైనా దాన్ని ముట్టుకోలేదు.
ఈ రోజు నువ్వు ఎక్కడున్నావు, కాఫీ కల్పిస్తావు, నేను తాగేస్తాను. కానీ సంవత్సరం తర్వాత ఎవరు కాఫీ కల్పిస్తారు? ఇటువంటి సుఖాలను అలవాటు పడితే తర్వాత నేనేగా కష్టపడాలి. చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి